ఆత్మహత్య అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు ఈ సభ్య సమాజం ఆలోచించి అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలని. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి మర్మాంగం లోపల 151 grams సెమెన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది అత్యంత హృదయ విదారకమైనటువంటి విషయం. అంటే ఒక మామూలు వ్యక్తి 10 to 15 grams కంటే ఎక్కువ సెమెన్ రిలీజ్ చేయలేడు. అంటే ఎంతమంది రేప్ చేసి ఉంటారు అమ్మాయిని, ఎంతమంది పకడ్బందీగా ఆ అమ్మాయి నోరు తెరవకుండా మెడలు విరిచేసి నోరు కట్టేసి అత్యంత పాశవికంగా చంపి రేప్ చేసారు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ సభ్య సమాజం ఆలోచించాలి. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాడు మేము దానికి దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ రోజు నాడు మేము కొన్ని డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందట పెడుతున్నాం. ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే రేప్ చేసిండో అతను ఒక్కడైనా, ఆయనతో పాటు ఇంకెవరైనా రేప్ చేసిండ్రా అది ముందుకు రావాలి. ఆయనతో పాటు అక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ ప్రిన్సిపల్ను అత్యంత తొందరగా అక్కడి నుంచి రిలీవ్ చేయాల్సిన అవసరం ఏముంది. కొత్త కాలేజ్ లోపల ప్రిన్సిపల్గా ఆయనకు రిక్రూట్ చేయాల్సిన అవసరం ఏముంది. దాంతోపాటు ఆ అమ్మాయి ఏ టైం లోపల ఏ విధంగా హత్య చేయబడ్డది అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఈరోజు నాడు ఒక విధమైనటువంటి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాంట్లోపల భాగంగా ఈరోజు మెట్పల్ లోపల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి న్యాయవాదులు, స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు, నెక్స్ట్ అన్ని పొలిటికల్ లీడర్లు వాళ్ళ అజెండాలు పక్కన పెట్టి ప్రెస్ వాళ్ళు, నెక్స్ట్ ప్రజా సంఘాల నాయకులు, ఇంకా మిగతా అన్ని రకాల ఉద్యోగులు, నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ ఈ రోజు నాడు ఫ్రెండ్స్ యూత్ అన్ని యువజన సంఘాలన్నీ కూడా ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ